అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు గెలవలేరు అన్నది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేరు అనేది మాత్రం అస్సలు ఎప్పటికీ నిజం కాదు. గుర్తుంచుకో మిత్రమా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే కాస్త ఓపికతో ఉండండి చాలు. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని. ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది అతని యొక్క చదువు మాత్రమే. ఒక్క చదువు మాత్రమే నిలబెడుతుంది కాదంటారా? శత్రువు ఎంతటి వాడైనా నీ ఆత్మధైర్యమే నీకు రక్ష. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు. ఊరు దాటి ఎవరు కూడా మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేరు. ఎప్పటికైనా సరే నీ బాధ ఇంకా నీ కష్టం ఇవన్నీ కూడా నువ్వే పడాలి. నీ కోసం ఏ ఒక్కరూ రారు లేరు అన్నదే నిజం. అవును మిత్రమా, గుర్తుంచుకో ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా. ఒక్కసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం కూడా మీ పాదాల కిందే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోండి దేన్నైనా సరే. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ కూడా ఉండదు. బ్రతకడం ఏముంది, భిక్షాటం చేసైనా బతకచ్చు. కానీ ఈ మధ్య తరగతి గోడల్ని బద్దలు కొట్టి బ్రతకాలి అంటే మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక యోధులు అంటే ఎవరు? యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్నే సాధించేవారు అని కాదు, ఎల్లప్పుడూ ఓటమి ఎదుర్కొన్న మళ్ళీ మళ్ళీ పోరాటం చేసేవారు అని అర్థం. అందువల్ల కాస్త ఓపికగా ఉండాలి. మరి మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి. ఆ రోజు కోసం మీరు కాలాన్ని అనువదించాల్సిందే. ఖచ్చితంగా కాలం తీసుకొస్తుంది ఆ రోజుల్ని. వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకు తప్పకుండా ఈ కాలం ఇస్తుంది. కావాల్సిందల్లా కాస్త సహనం, ఓపిక మాత్రమే. అడవులు తిరిగిన రాముడు ప్రతి ఒక్క పూరి గుడిసెలో కూడా దేవుడయ్యాడు. ఆయన పడ్డ కష్టం కాదు అందుకు కారణం, ఆయన పాటించిన ధర్మం. ఆ ధర్మమే ఆయన్ని దేవుణ్ణి చేసింది. కాబట్టి అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అన్న నిజాయితీ అలాగే ధర్మం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. సముద్రపు కెరటాలు ఎప్పుడూ కూడా తీరంలోని ఇసుకను తాకి రాళ్లను తాకి మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అలా తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి. సూటిగా గరుకుగా ఉండే రాళ్ళు కూడా వాటిని మళ్ళీ మళ్ళీ ఆ నీళ్లు తాకడం వల్ల గుండ్రంగా సున్నితంగా స్మూత్గా మార్చేస్తాయి ఈ సముద్ర కెరటాలు. వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారదు. ఎందుకంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే అవి విడిపోయి కూడా తిరిగి మళ్ళీ కలవాలి వాటికి తెలుసు కాబట్టి. ఇక దాని అర్థం మనం కూడా ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. కానీ తర్వాత అవి తిరిగి కలవటం అనేది ఎప్పటికీ కూడా ఐకమత్యానికి ప్రతీక. ఇలా చూడండి మిత్రమా, వాదోపవాదాలు మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. జీవితంలో భిన్నమైన అంశాలు, కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులోనికి ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వకండి. వాటిని బయటకు పంపేసేయండి. ఈ వాదనల వల్ల మనస్పర్ధలు వీటిని జీవితాంతం మీతో పాటే అలాగే మోసుకుంటూ తిరగకండి. ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళండి, అచ్చం కెరటాలలాగే. ఐకమత్యం మీద నమ్మకం ఉంచండి. తప్పకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం ముందుకు వెళ్ళొచ్చు మిత్రమా. లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే. మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీ మీదే ఉంటుందని తెలుసుకోండి. సంఖ్యాయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు. ఇక పరమాత్మను స్మరించడం వలన మనిషి మనసులోని అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అని అంటారు. భక్తి వల్ల మనిషికి సత్యాలు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వారు పరమాత్మను దర్శించగలరు.
అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారుతారు. జన్మల పరంపరం నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే. ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకితభావం ఎలా వ్యక్తం చేయగలను? ఈ సృష్టియే పరమాత్మ, పరమాత్మయే ఈ సర్వస్వం. పరమాత్మ కానిదంటూ ఇక్కడ ఏమీ లేదు. ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు. ఏ విధంగా ఉప్పులో ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రం నీటిని రుచి భిన్నమైనది కాదో, అలా అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించడం అనేది పరమాత్మ దర్శనానికి భిన్నమైనది కాదు. ఎప్పుడూ మనిషి తనకు తాను పరమాత్మ స్వరూపినిగా అర్థం చేసుకుంటాడో అప్పుడు సృష్టియే పరమాత్మ అని అర్థం, పరమాత్మయే సృష్టి అని అర్థం వారికి అనుభవం అవుతుంది. సృష్టికి పరమాత్మకు ఏ మాత్రం భేదం ఉండదు. ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగానే మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలుగుతారు మిత్రమా. కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. ఇక అంకిత భావం ఏంటి అంటే, అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు. అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ కూడా త్యాగం చేస్తాడు. స్వయంగా ఏ విధమైన నిర్ణయానికి కానీ లేదా ప్రతిజ్ఞను కానీ తీసుకోడు. ఏ విధమైన పనులను వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు. వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే, తమను తాము అలాగే తమ మనస్సును, బుద్ధిని, జ్ఞానాన్ని, ఇచ్ఛలను, ఆశలను, మనసులోని భావాలను, తమ సర్వస్వాన్ని కూడా ఇంకొకరికి అర్పించడమే. ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు. భక్తితో కొలవడం అంటే ఏంటి? అంకిత భావమే. భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదు. అంకిత భావం భక్తిలో మొదట అడుగు మాత్రమే. వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు. అది మన మనస్థితిని సూచిస్తూ ఉంటుంది. నిత్య జీవితంలో మనిషి జపతయాలు, యజ్ఞయాగాలు, యజ్ఞ నియమాలు, యోగం ఇవన్నీ కూడా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరమాత్మ పట్ల అంకిత భావం ఉండాలి. మనిషి తాను చేసే పనులను, తమ కర్మల ఫలితాలని, జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పరమాత్మకు సమర్పిస్తూ ఉండాలి. భక్తి కేవలం మనస్థితి అయితే జపాతపాలు మాత్రం ఇత్యాదులు అవసరం ఏంటి? ఈరోజు శుభ్రం చేసిన పాత్ర రేపు ఎలా మలినమవుతుందో అదేవిధంగా మనిషి మనసు పదే పదే పరమాత్మకు విముఖం అయిపోతూ ఉంటుంది. అందుకే అవి ఎంతో అవసరం. ఈ జపతపాలు స్వాధ్యాయం మాధ్యమం ద్వారా మనిషి నిరంతరం తమ జీవితాన్ని ఆ పరమాత్మునికి అంకితం చేస్తారని గుర్తు చేసుకుంటాడు. ఏ ఒడ్డున మునక వేయాల్సింది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం. భక్తి యోగ సారం ఒక్కటే. మనిషి పరమాత్మను తమ జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి. అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటాను. ఇక ఏదైనా కూడా భగవంతుని సృష్టి అనేది చాలా శక్తివంతమైనది. కాలానికి భగవంతునికి ఎవ్వరూ కూడా సాటిరారు. ఏది కూడా వాళ్ళకి అధిగమించినది లేదు. ఏది కూడా మనం కాలానికి భగవంతునికి అనుగుణంగా పోతే మన సంతోషం మనతోనే ఉంటుంది. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.